కృష్ణ. ఈరోజు మనము గీతా మహత్యము అధ్యాయం 13 నుంచి మనం చర్చిస్తాము. ఈ విషయాన్ని పద్మపురాణంలో శివుడు తన భార్య అయిన పార్వతికి చెప్తుండే ఒక కథ అన్నమాట. కాబట్టి ఈ కథను మనం చర్చిస్తాం. దక్షిణాన తుంగభద్రా నది తీరంలో హరిహరపూర్ ఒక నగరం ఉందన్నమాట. ఆ హరిహరపూర్లో హరిహర అనే ఒక పేరులో శివుడు కొలువు ఉంటాడు. ఎవరైతే ఆయన ఒక దర్శనానికి వెళ్తారో ప్రతి ఒక్కరు ఒక బాధలు తీర్చి వాళ్ళకి శుభాన్ని చేకూరుస్తారన్నమాట శివుడు అనమాట. ఎందుకంటే శివ అంటే మంగళకరుడు అని పేరు అనమాట. అంటే మంగళాన్ని చేకూర్చువాడు, మంగళాన్ని ఇచ్చేవాడు అనమాట. అంటే తిరుపతిలో ఉన్న ఈ మంగళాన్ని కాదు, మన జీవితంలో ఆనందాన్ని, మంగళం అంటే మంగళకరం అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు అనేసి శివుడు అంటే. కాబట్టి అటువంటి శివుడు ఒక ఊర్లో హరిహర్పూర్లో హరి దీక్షిత్ అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నారు. ఆయన చాలా గొప్ప బ్రాహ్మణుడు. ఎందుకంటే బ్రాహ్మణుడు అయితే గొప్ప వాళ్ళే మామూలుగా. కానీ అప్పుడు ఈ యొక్క కాలంలో ఎట్లుందంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు కేవలం బ్రహ్మజ్ఞానం బోధిస్తారన్నమాట. ఎవరి దగ్గర కానీ చేయి చాచి ఇది కావాలని అడగరు, ఏమి డిమాండ్ చేయరు. ఎవరైతే ప్రేమతో తనకైతే కానుకగా ఇస్తారో దాని వరకు తీసుకుంటారన్నమాట. దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటుంది, అందరి దగ్గర కూడా తీసుకోరు. అటువంటి ఒక పద్ధతి పాటిస్తారన్నమాట. అట ఉన్నతమైన బ్రాహ్మణ కులంలో ఆయన ఎంతో బాగా వేద అధ్యయనం బాగా చేస్తున్నాడు అనమాట, బాగా పాటిస్తున్నాడు. కానీ అంత మంచి అతను ఒక వేద పండితుడు ఒక భార్య దురాచారి అంటే ఆచరించేవాడు. ఏదైతే ఆధ్యాత్మికంగా మనకు శాస్త్రాలు చెప్పింది ఆచరించేవాడు ఆచార్యుడు. దాన్ని ఆచార్యుడు ఆచరించుకుంటా వదిలేసే వాళ్ళతో దురాచారం పట్టాడు. శాస్త్రాలు ఏం చెప్తుంది? హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. మహామంత్రాన్ని కీర్తించండి, మహామంత్రాన్ని జపించండి శాస్త్రాలు చెప్తుంది. అటువంటి జపం చేయకపోతే అటువంటి వాళ్ళని ఏమంటారు? దురాచారి అంటారు. అంటే దుర్మార్గుడు అని డైరెక్ట్గా చెప్పాలి. ఎవరైతే జపం చేయలేదో వాళ్ళంతా దుర్మార్గులు అని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ శివుడు చెప్తున్నాడు. ఎందుకంటే దురాచారం. శివుడు ఎప్పుడు రామనామం పఠిస్తూ ఉంటాడు, తెలుసు కదా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ. మనకు అన్నీ తెలిసినా మనం పాటించాం. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు అయినా మనం పాటించం. అంటే మనంతా దుర్యోధన దగ్గర అనమాట, రాక్షసుడు స్వభావం. మనకి అన్నీ వచ్చు కానీ ఏం పాటించాం. మనకు తెలుసు భగవంతుడు పోయి ప్రణామం చేయాలని తెలుసు. చేస్తాంలే మన పోయి అట్టు తిరుగుకట అడేముందట పోయి చూసుకుంటా చేసి. పుట్టినరోజు వస్తే పెద్దలకు ప్రణామం చేయాలని తెలుసు. ఎంతమంది ప్రణామం చేస్తారు పుట్టినరోజు? ఎంతమంది ప్రణామం చేసినారు? ఎంత ఎదిగితే అంత ఒదగాల. కానీ ఆ శాస్త్రజ్ఞానము అలవాటు అయిపోయే గతికి మనం పెంచుకోవాలి. ఒక మంచి వృక్షం నాటాము, మంచి ఫలం వస్తుందంటే ఫలం ఉండే చెట్టు ఎట్టుంటుంది? వంగి ఉంటుంది, అంతే కదా. కాబట్టి ఆ బ్రాహ్మణుడు నేర్చుకున్నాడు, నేర్చిందని ఆచరిస్తున్నాడు. గొప్ప బ్రాహ్మణుడు అనమాట. అతని భార్య ఎలా ఉంది? కర్మ కొద్దికి ఏమైపోయిందంటే ఆనందాన్ని పోగొట్టదని ఒక భార్య వచ్చింది అనమాట. భార్యల పని భలేగా ఉంది. అలాగే ఆమె చేసేదన్నీ కూడా పనికిరాని పనులు అనమాట. తగని పనులు చేస్తుంది. పనికిరాని పనులు, తగని పనులు అది చేసి ఎప్పుడు తన భర్తని తప్పు చెప్తానే ఉంటుంది అనమాట. ఏదో ఒక కొరత చెప్తా ఉంటుంది. నువ్వు అట్ట అంటే ఇటు చేస్తావు అటు చేస్తావు అనేసి ఏదో సూది కొడతానే ఉంటుంది అనమాట. ఇది అందరూ మామూలుగా కామన్గా జరిగే విషయం. ఎక్కడ కానీ ఏ భార్య కానీ తన భర్తని పొగిడే భార్య పెద్ద తక్కువే. ఏం చేస్తారంటే ఆమె ఎప్పుడు డామినేట్ చేసినట్టుగా మారుతుంది అనమాట పాపం. అయినప్పటికీ ఆయన అదేం పట్టించుకోనమాట. ఆయన కృష్ణారామ అనుకుంటే ఆయన పద్ధతి పోగొట్టుకుంటాడు. ఆయన ఒక భర్త ఒక స్నేహితుల దగ్గర చాలా కఠినంగా జరుపుకుంటుందంట. ఎలా జరుపుకుంటుందంటే వాళ్ళ స్నేహితులు పొరపాటున వాళ్ళ గృహానికి వస్తే వాళ్ళని ఏలన చేయడం, లేదంటే వాళ్ళని తిట్టడం, ఏదో చేసి వాళ్ళని వేలగొట్టడం. చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది అనమాట.
ఆమె వాళ్ళ భర్త లేనప్పుడు, ఇంట్లో లేనప్పుడు, యజ్ఞపరంగా బయటపోయినప్పుడు వేరే ఒక పరపురుషులతోటి కూడా సంబంధం పెట్టుకున్నది అనమాట. ఎందుకంటే దురాచారి కదా, అలా పెట్టుకుంటుంది. ఆమె కోరికలు తీర్చుకోవడానికి ఎవరితో సంబంధం పెట్టుకుంటుంది. పైగా బోధ అంటే ఈ యొక్క మాదక ద్రవ్యాలకి దానికి కూడా ఆమె బానిసలైందనమాట. అలా జరుగుతూ ఉంటే, అలా జరిగే పక్షంలో ఆమె తన దగ్గర ఉన్న వస్తువులను పోగొట్టుకున్నది. ఇల్లు వాకిలు కూడా అమ్మేసింది. ఏకంగా అమ్మేసి ఏం చేసుకున్నదంటే ఆమె అడవికి వెళ్ళిపోయింది. ఆడొక చిన్న కుటీరం చేసుకునేసి అక్కడ తన ప్రియుల్ని, ఎవరైతే తన వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ రప్పించుకున్నది అనమాట. ఒకరోజు తన ప్రియులతో గడిపినప్పుడు అలా ప్రతిరోజు కూడా ఎవరైతే తన దొంగ ప్రేమికులతో ఆమె ప్రేమ చేసుకునేది. అలా జరిగే పక్షంలో ఒకరోజు ఆ ప్రేమికులు ఎవరు రాలేదంట. చాలా బాధపడిపోయింది. ఆమె ఆ ఒక కోరికని ఆమె అదుపులో పెట్టలేకపోయింది. చాలా బాధపడుతూ ఆ ఒక తీవ్రతతో ఏం చేస్తుందంటే ఆమె కుటీరం నుంచి బయట వస్తుంది. మనం ఒక కోరికను తీర్చుకోవడానికి ఎవరో ఒక పురుషుడు దొరకపోతాడా అన్నట్టుగా ఆమె అడివంతా వెతికిందంట. ఎవరు దొరకలేదు. ఈ యొక్క కోరిక తీర్చుకోలేక ఆమె ఏం చేస్తుందంటే ఏడవడం మొదలు పడుతుంది. అయ్యో నాకు ఈ బాధని నేను తట్టుకోలేకపోతున్నానట్టుగా వ్యసన పరులాలు అయిపోయింది అనమాట. వ్యసనం ఏం చేస్తుందని వల్లకన్న పక్షంలో ఏడుపు వస్తుంది అనమాట. అప్పుడు ఆమెకి చాలా ఆకలి వేస్తుంది. ఏడిసి అలిసిపోయి ఆకలి వేస్తుంది అనమాట. ఆకలి వేస్తూ ఉంది. అప్పుడు పక్కనే ఈమె ఎవరికి ఆరేస్తూ ఉంటే ఆకలి ఏది దొరక్క ఒక పులి నిద్రపోతా ఉన్నదనమాట. ఎప్పుడైతే ఏడుపు శబ్దం వినపడిందో ఆ పులి లేసుకునేసింది అనమాట. ఏదో మనకు ఆహారం దొరికినట్టు ఉందనేసి లేసుకునేసి రావడం ఎక్కి దూకిందనమాట ఆమె మీదకి. దూకే లోపల ఆమె అడుగుతుందన్నమాట పులి దగ్గర, ఏమి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చినావు, నువ్వు ఏడ్చుకుంటున్నావు కదా, నా దగ్గరికి ఎందుకు కూర్చొని అడుగుతానమాట. నన్ను ఎందుకు నువ్వు చంపాలనుకుంటున్నావు అని అడుగుతుంది. ఎవరు అడిగేది? దురాచారి అడుగుతుంది అనమాట. నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పి కావాలంటే నన్ను చంపు. ఆ పులి దగ్గర నా ప్రశ్నకి సమాధానం చెప్పి ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఎందుకు నన్ను చంపాలనుకుంటావు అని అడిగితే ఆ పులి పైకి దూకడం ఆపి బాగా గట్టిగా బెక్కరగా నవ్వుతుంది అనమాట. నవ్వేసి దక్షిణాన మహాబాహ నది తీరంలో మునిపర్ణ అనే ఒక నగరం ఉంది. ఆ మునిపర్ణ నగరంలో పంచలింగ రూపంలో శివుడు ఉన్నాడు. ఆ నగరంలో ఒక బ్రాహ్మణ వంశంలో నేను గతంలో జన్మ తీసుకున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ విషయాన్ని? పులి చెప్తా ఉంది. నేను ఏదైతే మహాబాహ నది తీరంలో, అప్పుడంతా నగరాలన్నీ ఎట్లుంటుందంటే నది పాంచుకుంటున్నాం అనమాట. నది పక్కనే ఉంటుంది. ఎందుకంటే అప్పుడైతే బోర్లు వేసేవాళ్ళు, బోర్లు వెళ్ళలేదు కదా. ఏం చేశారంటే ఆ ప్రకృతికి అనుకూలంగా ఎక్కడైతే నీళ్ళు, ఎక్కడైతే నీడ, ఎక్కడైతే కొండలు అటు ఉంటుందో అటు బతికినారనమాట. అలా బతికినప్పుడు ఈ యొక్క దక్షిణంలో మహాబాహ నది తీరంలో మునిపర్ణ అనే ఒక నగరంలో పంచలింగ క్షేత్రం ఒకటి ఉంది. ఆ క్షేత్రంలో శివుడు దర్శనమిస్తాడు. ఆ నగరంలో ఒక బ్రాహ్మణ కులంలో నేను జన్మ తీసుకున్నాను. మామూలు బ్రాహ్మణులు కాదు, చాలా గొప్ప బ్రాహ్మణులు, ఆచారంలో అంత పేరు ఉండే ఒక బ్రాహ్మణ కులం జన్మ తీసుకున్నాను. అయినప్పటికీ నా ఇంద్రియాలని నేను నిగ్రహించలేకపోయాను అనమాట. కనుక నేను చాలా ఎక్కువ ఆశపడిపోయాను అనమాట. అంటే దురాశ అంటే ఏమవుతుందంటే ఆ ఆశ డబ్బులు సంపాదించాలనేసి తక్కువ కులంలో ఉండే వాళ్ళకి ఎవరు యజ్ఞం చేయరనమాట. పూర్వంలో ఏ బ్రాహ్మణుడు కానీ తక్కువ కులస్తుల దగ్గర పోయి ఈ యొక్క ఏమైనా చేయరు అనమాట. యజ్ఞయాగాలు కానీ వాళ్ళకి ఏదైనా చేయాలి, తర్పణాలు అవన్నీ చేయరు అనమాట. ఉన్నత కులస్తులకే చేస్తారు.
ఎందుకంటే వాళ్ళు దాన్ని గ్రహించలేరు కనుక అలా చేసేవాళ్ళు కాదనమాట. అయినప్పటికీ వాళ్ళకందరికి కూడా నేను సొమ్మిస్తే సారి ఎవరికైనా కూడా నేను యజ్ఞం చేస్తూ ఉన్నాను, డబ్బులు సంపాదించినాను. ఎంత సంపాదించానంటే నాకు కావాల్సింది కంటే ఎక్కువ సంపాదించాను. ఈ సంపాదించిన ధనంతో నా ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తున్నాను. వేదాల కట్టుబాటుల్ని ఏమాత్రం నేను పాటించలేదు. అటు పాటించే వాళ్ళు నేను ఎగతాళి చేశాను. బతకడానికి చేతకనంలో సంతోషంగా ఎలా ఉండాలో తెలియదు వీళ్ళకి, మూర్ఖులని వాళ్ళని నిందిస్తున్నాను. ఎవరిని నిందిస్తున్నాను? బ్రాహ్మణులు నిందిస్తున్నారు అనమాట, మంచిగా ఉండే బ్రాహ్మణులని. అలాగే నాయన సంపాదించిన ఏమాత్రం ఒక్క రూపాయి కూడా ఎప్పుడు కానీ ఎవరికైనా నేను దానం చేసినవనే కాదు. డబ్బులు ఉంది, నేను అనుభవిస్తున్నాను, ఆనందిస్తున్నాను, కానీ ఎవరికైనా ఒక రూపాయి నేను ఇవ్వలేదు అనమాట. అలా వయసు అయిపోయిన తర్వాత నా ఒక ఎంటికలంతా తెల్లగా అయిపోయింది. వయసు అయిపోతే ఎవరికి ఎంటికలు తెల్లగా అయిపోతుంది. పళ్ళు రాలిపోయింది, పళ్ళు కూడా రాలిపోయింది. శుభం, ఎంటికలు తెల్లగైపోయింది, పళ్ళు రాలిపోయింది. ఇంకేముంది, కళ్ళు కరిగా కనపడకపోయింది. అంటే కళ్ళు చాలా మంగిపోయింది అనమాట, ఆ చూపు తక్కువైపోయింది. అయినప్పటికీ నా దురాశ నన్ను వదలలేదు. చాలా ఆశ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఒకరోజు బ్రాహ్మణులాగా ఏమార్చే ఒక మోసగాళ్ళ దగ్గర పోయి నేను భోజనం తీసుకున్నాను, దానం తీసుకున్నాను. అయినా వాళ్ళు దానం ఇవ్వలేదు. అడిగేదానికి పోతే వాళ్ళు దానం ఇవ్వలేదు అనమాట. అంతేకాకుండా వాళ్ళు కుక్కని నా మీదకి పంపించినారు. దాంట్లో ఒక కుక్క నన్ను కాల్లో కొరికేసింది. కొరికిన మాత్రం నేను చనిపోయినాను. కుక్క కొరికితే చనిపించినాడంట, ఎప్పుడో వయసు అయిపోయినాక. దాని తర్వాత పులి యొక్క శరీరం నాకు వచ్చింది. కాబట్టి ఈ యొక్క అడవిలో నేను ఉన్నాను. అదృష్టవశంగా నాకు ముందు జన్మ గుర్తుంది. ఎందుకు అంటే పొరపాటున నేను చేసుకున్న యజ్ఞయాగాలు ఆ బ్రాహ్మణుతో నేర్చుకున్నాడు కదా, వాడింది తప్పుగా వాడినప్పుడు కూడా అతను ఒకప్పుడు ఆ బ్రాహ్మణుతో నేర్చుకున్నాడు కాబట్టి, శాస్త్రాలు నేర్చుకున్నాడు కాబట్టి, దాని ఒక కృపచేత అతనికి కాస్త పూర్వజన్మ గుర్తుందనమాట. కాబట్టి నేను ఎటువంటి భక్తులు కానీ సన్యాసులను కానీ పతివ్రతనైన స్త్రీని కానీ లేదు పిల్లల్ని కానీ నేను ఎప్పుడు చంపను అంటానమాట. హరి హరి బోల్. అది ఏమి పాటించినప్పటికీ, స్వార్థపరుడైన బ్రాహ్మణుడిగా ఉన్నప్పటికీ, అతను భక్తుడైన తర్వాత పులి అయిన తర్వాత కూడా కొన్ని ధర్మం పాటించాడనమాట. పులి ధర్మం పాటిస్తుంది. ఏం ధర్మం పాటించింది? ఎవరైతే సన్యాసులు ఉన్నారో సన్యాసులు నేను ఒక రోజు తినను, మళ్ళీ ఎవరు తినను? భక్తులని తినను. కనుక ఎవరైతే ఉత్తమ స్త్రీలు ఉన్నారో అంటే పతివ్రత స్త్రీలు ఉన్నారో వాళ్ళని కూడా నేను ఎప్పుడు తినను. అలాగే చిన్న పిల్లల్ని కూడా తినను. ఎవరు తినేస్తుందంట? వీళ్ళు నలుగురు కాకుండా ఎవరైతే ఉంటే అందరూ నేను చంపి తింటాను, పీక్కుని తింటాను ఉంటుందన్నమాట. కాబట్టి ఓ స్త్రీ, నువ్వు మంచిదానివి కావు. నువ్వు ఎటువంటి దానివి అంటే నువ్వు దురాచారివి. ఏదైతే స్త్రీ ఎలా ఉండాలో దానికి భిన్నంగా ఉంటావు, దురాచారివి. నువ్వు మంచి నడవడికి నీకు లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే నిన్ను చంపడానికి డిసైడ్ అయిపోయినాను. ఈరోజు మధ్యాహ్నం భోజనం అంటే మధ్యాహ్నం రాజభోగం నువ్వే అని డిసైడ్ అయిపోయినాను అని చెప్పి ఆమెను చంపి తినేస్తుంది. మంచిది. ఎందుకు చంపదాం తెలియకుండా, ఎందుకు చచ్చిపోదాం తెలియకుండా, ఎక్కడ చచ్చిపోకుండా ఎందుకు చనిపోయినాను కూడా తెలియకుండా చేస్తానమాట. నేను ఆ గేట్ అట్లా వేసరా. కాబట్టి ఆమె ఒక శరీరాన్ని, ఆమె ఒక ఆత్మని యమ దూతలు వచ్చినారన్నమాట. ఆత్మ ఏదైతే ఆమె చనిపోయిన తర్వాత ఆ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతే యమదూతలు తీసుకుపోయేది దూయత అనే నరకంలో పారేస్తారన్నమాట. నరకంలో 26 సెక్షన్ ఉన్నమాట. 26 సెక్షన్లో ఒక సెక్షన్ అనమాట దూయత అనే సెక్షన్లో పారేస్తారు. అది ఎట్టుంటుందంటే మంచి గ్రానైట్ ఏసీ పెట్టి ఉండదు అనమాట. ఎట్టుంటుందంటే మలమూత్రాలు ఇంకా గల్ల రక్తము ఏముంటుందట,
మలము, మూత్రము, గల్ల, రక్తము ఇవన్నీ కూడా కలిసి ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది నరకం అంటే బాగా నున్నగా ఉంటుంది, పాలరాయి చేసి షైనింగ్ పెట్టుంటారు, పట్టి పెయింట్ వేసి ఉంటారు, అంటే మన ఇల్లులాగా నీట్గా అద్దలాగా పెట్టుకుంటారంటే అటు ఉంటుంది నరకం. ఎలా ఉంటుందంటే మలమూత్రాలు పొరపాటున పిల్లల చేతులు ఏదైనా తాకితే మనం ఆయి వద్దు తాకూడదు అంటాం. అలాంటిది దాని లోపల పడేస్తారు. ఎలాగైతే ఈ కప్పలు, పాములు నీళ్ళు గుంటలో కప్పలు తిరుగుతుందో అదన్నీ కూడా గడ్డ కూడా దాన్ని కూడా బాగా గ్రైండ్ చేసి దాన్ని బురదగా చేసి మలమూత్రాలన్నీ కూడా ఎలా ఉంటుందంటే బురద లెక్క ఉంటుంది అనమాట. ఆ బురద లెక్కలో పడి నన్ను పారేస్తారు. ఎలా ఉంటుంది స్మెల్? బాగా భలే ఉంటుందిలే. ఎట్లా స్మెల్ ఒక రోజు 2 రోజులు కాదు, ఎన్నో రోజులతో ఉంటుంది అనమాట. అది ఒక రోజు 2 రోజులు అయితే కొద్దిగా వాసన తక్కువ ఉంటుంది. రోజులు భారీ కొద్దిగా ఏమవుతుంది, అది కుళ్ళి ఆ కంపెనీ కృష్ణ మనం ముక్కు మూసుకోలేమన్నమాట. ఎందుకంటే మన చేతులు ఉండవు కదా, పీల్చాల్సిందే. ఎంజాయ్. ఎక్కడ ఏ నరకం అది? దూయత ఉంది. తెలుగులో దోమతి ఉంటుందేమో, ఎందుకంటే తెలుగు తమిళ కొద్దిగా తేడా ఉంటుంది. అలా దుయత అనే నరకంలో ఈ రకం ఉంటుందన్నమాట. ఈ ఎన్ని సంవత్సరాలు ఉండదంట? 10 లక్షల కల్పాలు ఉండదంట. ఎన్ని కల్పాలు? 4 యుగాలు కలిపితే ఒక కల్పం. త్రేతాయుగము, సత్యయుగము, ద్వాపరయుగము, కలియుగం. ఇవి 4 యుగాలు కలిపితే ఒక కల్పం. అలా 10 లక్షల కల్పాలు. హరి బోల్. మనకు కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. ఏ పని చేయకపోతే, జపం చేయకపోయినావా, కృష్ణుడు మాట వినకపోయినావా, నరకం గ్యారంటీ. అనుకుంటున్నావు ఇట్టే జరిగిపోతుందనేసి. ఆ పులిగిన బుద్ధి ఉంది కాబట్టి అది బ్రాహ్మణుడు కూడా ఉంది, లక్షణం పాటించింది. మనకు గుర్తు కూడా ఉండదు. ఎందుకు దెబ్బలు తింటాం? తెలియకుండా దెబ్బలు తింటాం, అంతే కదా. దారిలో పోతూ ఉంటాం, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది, మనం ఏం చెయ్యం, అనవసరం జరుగుతుంది. జరిగినప్పుడు మన ప్రయాణం లేకుండా మనం కొన్ని చోట్ల దెబ్బలు తింటాం. డ్రైవర్లకు బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లక్షణంగా ఒక రూట్లో పోతూ ఉంటాడు, వాడోడో చూడకుండా వచ్చి మనల్ని గుద్దేసి ఎవరో కళ్ళు తెలిపి రాకెట్లాగా పోతాను తెస్తాడు. అవునా కదా. మన ధర్మంగానే పోతూ ఉంటాం. మన పెద్ద వెహికల్ ఉంది, మనం నేర్చుకున్నాం, లైసెన్స్ తీసుకున్నాం, ఒక పద్ధతిగానే పోతాం. మన తాగబోతులు తిరిగిపోతున్నాడు కాదు, బాగానే పోతారు కొంత డ్రైవర్లు తాగేసి తోలుతారు, అది వేరే విషయము. కానీ ఎటువంటి తాగబోతు చేయకుండా లక్షణంగా ఉండే కొన్ని డ్రైవర్లు కూడా ఉంటారు, మంచి వాళ్ళు పాపము. వాళ్ళు ఏదో పోతూ ఉంటే వాడి మీద కేసేస్తారు. మళ్ళీ గుద్దిందానికి వీడు పోయి వాడి మీద పడిపోతాడు, వాడి మీద కేసేస్తాడు. వాడికి అర్థమే కాదు, నేను కృష్ణారామాన్ని నీ బండి దగ్గర తోలుకుంటాను, వీడి నా మీద పడ్డాడు అనేసి. అట్ట ఎందుకు దెబ్బలు తింటాం తెలియకుండా దెబ్బలు తింటారన్నమాట. ఎవరైతే ఈ పూట జపం చేయకపోయినారో వాళ్ళంతా దెబ్బలు తింటే ఈ శరీరం వదిలిన తర్వాత ఎట్లా తలుపునేస్తారంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ దోషాను దర్శనం. ఎటువంటి దర్శనాలు దొరుకుతుందంటే దుఃఖాలే దర్శనంగా దొరుకుతుంది అనమాట. ఎక్కడి పోయినా దుఃఖమే, ఇటు చూస్తే దుఃఖమే. 4 వైపులు ఎట్టపోయినా ఫ్రీ. ఏది ఫ్రీ? దుఃఖాలు ఫ్రీ. కాబట్టి దుఃఖం నుంచి బయటపడాలి ఏం చేయాలా? జపం చేయాలి. కానీ మనం చేయం కదా. సరే పోని కదా, ఆ నరకం నుంచి బయటపడినాం కదా, 10 లక్షల కల్పాల తర్వాత బయటపడిన తర్వాత హఠా ఊపిరి తెలుసుకోండి అంటే మళ్ళీ రౌరవాలు ఎత్తుమ పడేస్తున్నారంట. రౌరవ అని ఇంకొక నరకం. ఆ నరకంలో ఏముంటుందంటే అక్కడ చండాలి అంటే ఏమి? కుక్క మాంసం తినాల. అదన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే మళ్ళా ఒక లెపరసీగా జన్మ తీసుకుంటుంది అనమాట. లెపరసీని ఏమంటారో తెలుగులో? కుష్టి వ్యాధి. అంత బొల్లి వచ్చేస్తుంది అనమాట. తెల్లగా పురుగులు వచ్చి కారిపోతూ ఉంటే అలా చేస్తుంటే నడుస్తూ ఉంటే ఒక వేలు అట్లా ఊడి పడిపోతూ ఉంటుంది అనమాట. అది తినేస్తుంది పురుగులు శరీరం లోపల ఉంచుకునేసి. అలా తిరిగి నేను హరిహరపూరికి వచ్చాను. అక్కడ జాంబకాదేవి అంటే పార్వతీదేవి పేరు జాంబకాదేవి అనమాట. హరిహరపూర్లో ఒక వాసుదేవుడు అని మహాముని శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయం చదువుతూ ఉన్నారు అనమాట, పఠిస్తూ ఉన్నాడు. ఆయన ఏదైతే అధ్యాయం చేస్తున్నాడో ఆ 13వ అధ్యాయాన్ని శ్రద్ధగా వినగలిగినాను. ఎందుకంటే అప్పుడు నేను
తిరిగి తిరిగి బాధలు పడి 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 నాకు ఓపిక చచ్చిపోయేసి అప్పుడు వచ్చిందనమాట వినాలనేసి. మనకు కూడా అంతే, 4 దెబ్బలు పడితే కానీ గుడికి పోం, అంతే కదా. విపరీతంగా 4 ఇబ్బందులు వచ్చిందనుకో, కృష్ణ నేనేం తప్పు చేశానయ్యా, నేనేం పాపం చేశాను అడుగుతాం. అప్పుడు అర్థమైంది, అంతకుముందు గుడికి పోవం. నువ్వు చేసేదన్నీ పాపాలే. ఏం పాపాలంటే మనం ఎవరు భక్తి చేయం, భక్తి చేయకుండడమే పాపం. కానీ ఎవడు చేయలేదు కదా, నేను ఎందుకు చేయాలని అనుకుంటాం. మా నాన్న చేయలేదు, మా తాత చేయలేదు, అందరూ తిన్నారు, నేను కూడా తింటాను. వాళ్ళందరూ ఆడిపోతారు, నేను ఆడిపోతాను అంటారు అనమాట. అంటే వంశంగా తప్పు చేసుకుంటాం. ఒకడన్నా మారాలి కదా, మన తరాలను మనం ఉత్తరించాలి కదా, భావి తరాలకు మనం ఏదో ఒకటి అందించాలా. ఏం అందిస్తాము? మన నరకం పోయి మన ఫ్యామిలీ అంతా నరకాన్ని తీసుకెళ్ళిపోయేది కాదు. మనం ఒక్కరు ఉద్ధరింపబడితే మన తరతరాలను ఉద్ధరించవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ 13వ అధ్యాయాన్ని ఆయన అధ్యయనం చేస్తూ ఉంటే, ఆయన చదువుతూ ఉంటే దాన్ని శ్రద్ధగా అప్పుడు కూర్చొని వినిందనమాట. ఎవరు వినింది? దురాచారి అయిన ఆత్మ నరకలోకాలకంతా పడి లేచి మళ్ళీ రౌరవానికి పోయి, రౌరవ నుంచి మళ్ళీ ఈ భూర్ ప్రపంచంలో కుష్టి వ్యాధిరాలుగా జన్మ తీసుకున్న తర్వాత హరిహరపూర్కి వచ్చిన తర్వాత, హరిహరపూర్లో ఆ ఒక ఋషి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వాసుదేవ ఋషి, ఆయన వాసుదేవ మహాముని, ఆయన దగ్గర కూర్చొని వేసుకోవడం ఆ భగవద్గీతని 13వ అధ్యాయాన్ని అప్పుడు కాస్త చెవులు నిండికి వినిందనమాట. విన్న తర్వాత దాని అంటే నేను కంఠస్థం చేసుకునేదన్నమాట. ఎందుకంటే అప్పుడు దేవుడి మీద భక్తి పెరిగిపోయినాక ఏమవుతుంది, ఏకాగ్రత వస్తుంది అనమాట. అంతవరకు రాదు మనకి ఏకాగ్రత, అంతవరకు నేనే తోపు అంటాం. కష్టాలు అన్నంతవరకు నేనే తోపు అంటాం. కష్టం 2 దెబ్బలు తిన్నామంటే అప్పుడు మనం కృష్ణ అంటాం అనమాట. అలా ఏమైపోయిందంటే ఆ ఒక దెబ్బకి ఆయన అధ్యయనం చేసుకున్న తర్వాత దాని ఒక ప్రతిఫలంగా నాకు ఈ యొక్క కష్టం పోయింది. ఈ యొక్క చండాలమైన ఈ కుష్ఠరోగం నుంచి నేను రక్షింపబడ్డాను. అప్పుడు ఇది అధ్యయనం చేస్తుంటే ఆ కుష్ఠరోగం పోయిన తర్వాత దివ్యమైన చంకు చక్కెర గద్వ పద్మంతో నారాయణ స్వరూపం వచ్చిందన్నమాట. అంటే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఎంచక్క ఆమె ఏం చేసింది, నారాయణ స్వరూపం వచ్చిన తర్వాత పుష్పమేఘనం వస్తుంది, ఎంచక్క ఎక్కించుకుంటుంది, ఫ్రీగా తీసుకుపోయేసి వైకుంఠంలో తెచ్చేస్తుంది. హరివో ఏ విమానం ఎక్కాల, అల్యూమినియం ఆడాడ రోడ్డు మీద పడిపోయి విమానం ఎక్కాల, పొలాల చెట్ల రోడ్డు మీద పడి విమానం ఎక్కాల, మన ఇష్టమే. ఇంకా పుష్పవిహానం ఎక్కడ ఏ ఒక్క విద్యుత్ సరఫరా ఏం ఉండదు అనమాట. కేవలం ఆధ్యాత్మిక శక్తితో నడుస్తుంది అనమాట. కృష్ణుడు ఒక అనుజ్ఞతో నడుస్తుంది. అటువంటి పుష్పవిహానం వచ్చి ఎక్కాలంటే దానికి మనకు ఉంటుంది అనమాట. లేకపోతే వెతికే ప్రతి ఒక్క వెహికల్కి మనం డబ్బు కట్టాలా. 2 వీలర్ కాడి నుంచి 4 వీలర్ కానీ ఏ వీలర్ ఎక్కినా. కానీ దానికి డబ్బులు అవసరం లేదు. దానికి ఏం కావాలా? సుకృతి కావాలా. సుకృతి ఎలా వస్తుంది? ఒక చెట్టార్ అంగడికి పోతే, అంటే ఒక కౌంటర్ కిరాణా షాపుకి పోతే 4 కిలోనో 5 కిలో ఒక ₹1 ఇస్తే దొరుకుతుంది అనుకుంటారట. సుకృతి ఎట్లా వస్తుంది? అది మనం తపస్య దగ్గర తీసుకోవాలి. యజ్ఞదాన తపకర్మ, యజ్ఞము, దానము, తపస్సు అనేది ప్రతి ఒక్క గృహస్థుడు జీవితంలో పాటించాల్సిన ధర్మం అన్నమాట. ఇది పాటించాలంటే నత్యాహం కార్యమేవత, మిగతా కార్యాలను కూడా అనవసరమైంది. యజ్ఞం ఏ యజ్ఞం చేయాలా? యజ్ఞోస్మి జప యజ్ఞాన్ని కృష్ణుడు భగవద్గీత చెప్పామన్నమాట. యజ్ఞం చేయాలంటే మామూలుగా యజ్ఞం ఎలా చేయాలంటే పవిత్రమైన ఆవు నెయ్యి కావాలంట. ఆవు నెయ్యి ఎలా కావాలంటే అది ఆవుకి దూడ పచ్చిగడ్డి తినేసి దాని ఇష్టమైన చోట దాన్ని ఆవు మేయాలి. దానికి మెడకు దారం కానీ ముక్కుకు దారం కానీ కుట్టి ఉండకూడదు. ఆవు ఎటు ఉండాలంటే అటువంటి ఆ నాటు ఆవు ఉండాలి. ఆవు ఇష్టతరంగా తను పొలం తిరిగి తను నా నచ్చిన ఫుడ్ తినగలగాల. అంటే ఆవు తినేవద్దు. ఆవు తినేసిన తర్వాత దూడ తెల్లంతా పాలు తాగాలి. మనం కట్టపెట్టుకు దూడనే, దూడ కూడా దాని వెనకాల తిరుగుతూ ఉంటుంది. దాన్ని నచ్చినప్పుడు పాలు తాగుతుంది. అలా ఆ దూడ పాలు తాగి తర్వాత అది వల్ల కాకుండా ఏదైతే వదిలేస్తుందో ఆ ఆవుల పాలు మనం బెతకాల. దూడ తాగినే మిగతా పాలను మనం ఏం చేస్తుంటే దూడ అట్టు చాలు గబక్కలు పెరిగేసి మనం పాలు పెతుకుంటాం. అంతే కదా. జనరల్గా పాలు ఎలా పెతుకుతామంటే దూడ అది ఆవు అట్లా వదులుతుంది అనమాట. దూడ చప్పరిస్తుంది కదా బిడ్డకని, అట్లా వదిలేటప్పుడు దాన్ని లాగేసి పరపర మనం పెట్టుకుంటాం. అలా పెట్టుకూడదంట. దూడ నాకు వద్దు, ఇంకా చారిపోతుంది, నాకు చాలు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పాలు మనం పెతకాల. పితికి దాన్ని బాగా కాంచి దాన్ని బాగా సేవరేసి బ్రహ్మ ముహూర్తాలు దాన్ని చిలకాల. ఎప్పుడు చిలకాల? బ్రహ్మ ముహూర్తాలు చిలకాల. ఎప్పుడు పడితే చిలకూడదు.
అది పెరిగిన చిలకాలి. ఇప్పుడు ఎత్తిపెట్టేస్తారు చూడండి, ఆ పాలు కాంచి పాలు మేకడ తెత్తేస్తారు, నెయ్యి. అది నెయ్యి కాదు, అది కొవ్వు, కొలెస్ట్రాల్. ఇప్పుడు మనం తినేది నేను కొలెస్ట్రాల్ తింటున్నాం కాబట్టి మనకి ఎటువంటి మేలు జరగదు ఇప్పుడు తినే నెయ్యిలో. అంటే అది కూడా కల్తీ అనుకోండి, అదేదో కెమికల్స్ తయారు చేస్తున్నారంటే ఈ మధ్య. కానీ అటువంటి పవిత్రమైన నెయ్యి దొరకడం మన కష్టం. పొరపాటున ఆవు మీద ఒక దెబ్బ కూడా పడి ఉండకూడదు. ఆవును కొట్టకుండా ఉండాలా, ఆవును పెంచాడు కొట్టుకుని ఉంటాడా? అది ఇప్పుడు ఈ కాలంలో మన వల్ల సాధ్యమయ్యే పనే కాదనమాట. కాబట్టి అటువంటి ఆవు నెయ్యి మనకి దొరకదు, స్పష్టంగా ఆ నెయ్యి దొరకదు. మళ్ళా ఆ యజ్ఞగుండం ఎలా వెలిగించాలా? వేద మంత్రం, అంటే వేద మంత్రం చెప్పేదని చెప్తే వాళ్ళు వేద మంత్రం చెప్పడం ద్వారా అగ్నిదేవుని ఆహ్వానిస్తే ఆ అగ్నిదేవుడు స్వయంగా ఆ యజ్ఞ సమితుల్ని అదే ఉద్భవించాలన్నమాట. మన అగిపుల్లో కర్పూరం పెట్టి వెలిగించకూడదు. అటువంటి పవిత్రమైన మంత్రం చెప్పి ఉత్తమమైన బ్రాహ్మణులు కావాలంటే అది అయ్యే పని కాదు. అవుతుందా? ఇప్పుడు ఎవరన్నా అగ్గిపుల్ల లేకుండా యజ్ఞాన్ని తీసుకొచ్చేవారున్నారా? కానీ మన టెంపుల్ ఓపెనింగ్ అయితే మాత్రం ఒక దూదిలా ఒకటి పెట్టి ఇదని చేశారు. కానీ అది కూడా కాదు, కేవలం మంత్రంతో వెలిగించాలంట. అంత పవిత్రమైన బ్రాహ్మణులు కూడా ఈ కలియుగంలో మనకు దొరకడు. కాబట్టి ఇటువంటి యజ్ఞం ఇట్లా చేయాలన్నమాట. కేవలం అందుకే భగవంతుడు చెప్పినాడు, కలియుగంలో యజ్ఞం చేయాలా? జప యజ్ఞం చేయండి. యజ్ఞానికి చేయడానికి వద్దన్నా కూడా కొన్ని కోట్లు అవుతుంది అనమాట. 1 కోటి 2 కోటి కాదు, కోట్లు అవుతుంది. అంత ప్యూరిఫై మనం చేసుకోవాలంటే మళ్ళీ యజ్ఞగుండం తయారు చేసే చోట ఎటువంటి రక్తపు చొరక్క కూడా పడి ఉండకూడదు, ఒక ముళ్ళు చెట్టు ఉండకూడదు, ఒక ఎమిక ఉండకూడదు. ఇన్ని యజ్ఞగుండం తయారు చేస్తారు కదా, ఆ చోట్ల అంత పవిత్రంగా. అదన్నీ మనం ఇప్పుడు అయ్యే పనే కాదు. కాబట్టి మనం ఏం చక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే ఈ యొక్క మంత్రం చెప్పుకుంటే యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అదే వచ్చేస్తుంది. ఒక అర్చనకి 8 గంటలు టైం పడుతుంది. ఒక అర్చన చేయాలంటే ఒక అర్చన ఎన్ని గంటలు? 8 గంటలు. 10,000 సంవత్సరాల జీవిత కాలంలో ద్వాపర యుగంలో అర్చన చేస్తున్నారన్నమాట. అంబరీష్ చక్రవర్తి తన సముద్రం నీటి బిందంత ఎన్ని ఉందో అన్ని అర్చనలు చేశారంట. ఆయన 1000 సంవత్సరాలు బతికినారు. మనం 8 గంటలు నిలబడి ఒక అర్చన చేయించుకోగలమా? 8 నిమిషాలు నుంచి కుర్చేసి కూర్చోబెట్టి కూడా వాళ్ళకి లేచి కూర్చుంది పాపం వీళ్ళు మాతాజీ, వాళ్ళకలేదు. అంటే శరీరం సహకరించదు. మనం చక్కగా నేను కూడా కూర్చోలేము, ఎవరు కూర్చోలేము. 1 నిమిషం పిల్లలు కూడా ఏదో చేతులు కాళ్ళు గుమ్మని పెట్టుకునేసి ఈ అబ్బాయిని కూడా గుమ్మని కూర్చోమనండి. ఊరుకుంటుందని పెద్ద శిక్ష ఇంకేం లేదు. ఒకరిని బాగా చంపేయాలంటే వాడిని ఊరికి కూర్చోవాలని చెప్తే చాలు, చచ్చేపోతాడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన వల్ల కాదు, మన శరీరం తట్టుకోలేదు. కాబట్టి 8 గంటలు నిలబడి మనం అర్చన చేయించుకోలేం. ఇప్పుడు మనం చేసుకునే అర్చన కాదు, ఏంది ఇది? ఊరికే ఉంటారు, దాని పేరు ఏదో అంటారు, సంకల్పం అంటారు. ఊరికే సంకల్పం తీసుకుంటాం అంతే, అర్చనగా చేసేది. సరే, ఓకే. కాబట్టి మన కలియుగంలో ఏం చేయాలా? జపం చేస్తే మనకు ఉన్నతమైన ఫలితం వస్తుంది. కాబట్టి భగవద్గీత 13వ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరూ చదవాలా, బాగా వినాలా, మళ్ళీ ఇతరులకు కూడా చెప్పాలా. చెప్తే ఏమవుతుంది? మనకి భక్తిలో ఇంకొక పురోగతి సాధించడానికి అవకాశం వస్తుందన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథం కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై, శిల ప్రభుపాద్ కీ జై, శిల గురుదేవ్ కీ జై, గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. హరే కృష్ణ.